హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్‌ని అయితే తీసుకురాబోతుంది. ఈ స్కీమ్ ద్వారా 20 లక్షల ఉద్యోగాలైతే ఉండబోతున్నాయి. మీకు ఎటు సైడ్ జాబ్ కావాలో, ఏ డిపార్ట్‌మెంట్ సైడ్ జాబ్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఏ డిపార్ట్‌మెంట్ వైపు జాబ్స్ ఉండబోతున్నాయో మనకైతే వెబ్‌సైట్‌లోనే క్లియర్‌గా ఇవ్వటం అయితే జరిగింది. మీరు స్క్రీన్ మీద ఒకసారి అయితే చూడండి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ వైపు చూసుకుంటే టాలీ అండ్ బుక్ కీపింగ్, సాఫ్ట్‌వేర్ డివిజన్ వైపు చూసుకుంటే జావా, పైథాన్ అండ్ డేటా అనలిటిక్స్, యూఎస్లో జాబ్స్ చూసుకుంటే టీచర్ అండ్ హోటల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఇన్ గల్ఫ్ చూసుకుంటే ఐటీ రిక్రూటింగ్, హెచ్ఆర్ఎం, కాల్ సెంటర్, అలానే అదర్ పొజిషన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలపర్. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే వచ్చుండాలన్నమాట ఎవరైతే అప్లై చేసుకోబోతున్నారో. సో ఆల్రెడీ మనకి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్స్ కూడా దీనికైతే రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో స్టూడెంట్స్ కూడా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అనేది చేసుకుని వాళ్ళకి నచ్చిన కోర్సు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ అనేది ఫ్రీగా ఆన్లైన్లో అయితే నేర్చుకోవచ్చు అనమాట. నేను మీకు ఈ వీడియోలో మొబైల్లోనే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి, మీ రెజ్యూమే అనేది ఎలా పంపాలి, కంప్లీట్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మీ మొబైల్లో ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆల్రెడీ మనకి ఇక్కడ 35,617+ మెంబర్స్ అయితే ఎన్రోల్ చేసుకున్నారు. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వీళ్ళు అడిగిన డీటెయిల్స్ని అయితే మీరు ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు యువర్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాక మీకు 3 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇలా మీరు ఓన్లీ జాబ్ మాత్రమే కావాలా, ఓన్లీ ట్రైనింగ్ కావాలా, లేకపోతే ట్రైనింగ్తో పాటు జాబ్ కూడా కావాలనేది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక మీరు డిగ్రీ చదువుంటే డిగ్రీ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఆ ఫైనల్ ఇయర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్నాక మీరు ఏ కోర్సులో ట్రైనింగ్ తీసుకుని జాబ్ చేయాలనుకున్నారు ఆ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా డిజిటల్ మార్కెటింగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఉండే నియోజకవర్గాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు సబ్మిట్ యువర్ రెజ్యూమే అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయకూడదు. సబ్మిట్ బటన్ ఉంది కదా రెజ్యూమే పైన, దాన్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎన్రోల్ ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. దీన్ని అయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఎన్రోల్ ఐడిని కింద సబ్మిట్ యువర్ రెజ్యూమ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అయితే సెండ్ చేయాలి. మీ రెజ్యూమ్ అనేది రెడీలో లేనట్లయితే హోమ్ పేజ్కి వచ్చి కూడా మీరైతే సెండ్ చేసుకోవచ్చు అనమాట. హోమ్ పేజ్కి అయితే రండి. హోమ్ పేజ్కి వచ్చాక పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు సబ్మిట్ యువర్ రెజ్యూమే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అయితే సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఎన్రోల్మెంట్ ఐడి, అలానే మీ పాస్డ్ అవుట్ ఇయర్, మీ కోర్స్ అనేది ఇచ్చేసి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అయితే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ రెజ్యూమ్ మీద క్లిక్ చేస్తే మీ రెజ్యూమ్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. వీటి రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ అనేవి వచ్చినప్పుడు, కోర్సెస్ అనేవి స్టార్ట్ అయినప్పుడు, ట్రైనింగ్ అనేది మీ జీమెయిల్ అనేది ఇచ్చారు కాబట్టి వాటి ద్వారా మీకైతే ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.